హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే రాగి పిండి కలిపాను ఫ్రెండ్స్ దోశకి. మా జొన్నకి బన్నుకి వాటికి ఒకటి వేసాను ప్లెయిన్. వాటికి నూనె లేకుండా వేయాలి ఫ్రెండ్స్. మాకు వేసుకుంటున్నాం. సంగటి చేసుకోవచ్చు. సంగటి తిన్న వాళ్ళకి ఇలా దోశ వేయచ్చు ఫ్రెండ్స్. ప్లాస్టిక్ది కొంటే కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇది కొబ్బరి పీసుని కొంచెం చేసి ఇలాగ వాడుతున్నాను. ఇలా మనం చేసుకుంటే అన్నాళ్ళైనా ఉంటుంది ఫ్రెండ్స్. హోటల్లో చీపురులతో రుద్దుతారు. ఇది మినీ చీపురు అనమాట. కొంతమందికి రాగి జావ పొద్దున్నే తాగాలంటే తాగలేరు. అందుకని ఇలా దోశలు పోసి ఇచ్చేయండి ఫ్రెండ్స్, చక్కగా తింటారు. ఇది ఈరోజు మా టిఫిన్ ఇదే ఫ్రెండ్స్. ఒకరోజు గోధుమ ఉప్మా, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు గారెలు అంటే అలసందలతో, మినపప్పుతో, పెసలతో ఎలాగైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజైతే పిండితో దోశలు పోస్తున్నాను. చక్కగా వస్తాయి, తినవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఏదైనా తినొచ్చు. నేనైతే ఈరోజు పుట్నాలు కొబ్బరితో చేశాను ఫ్రెండ్స్. చట్నీ మాత్రం అయిపోతుంది, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. తెల్లారికి మిగలదు ఫ్రెండ్స్, తినేస్తారు. ఇదే ఫ్రెండ్స్ కొబ్బరి పుట్నాలతో పచ్చడి. ఇది కూడా అయిపోయింది. కొంచెం నూనె పోసేసుకొని ఇలాగైతే కొంచెమే పడుతుంది ఫ్రెండ్స్. స్పూన్తో వేసామంటే ఎక్కువ పడుతుంది నూనె. మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏది ఇష్టపడతారు ఎక్కువగా? మా ఇంట్లోనైతే దోశలు ఇష్టపడతారు. ఇంకా మిగిలినవన్నీ కొంచెం కొంచెం తింటారు ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఓట్స్ తప్ప ఇక ఏం తినరు. ఎప్పుడన్నా తింటారనమాట. ఇది ఇంకా మనకు కాలింది లేనిది కూడా తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే పిండి ఇలా ఉంటుంది కాబట్టి. మనకు తెలియాలంటే ఇలాగా బ్రౌన్ కలర్లో, ఆ కలర్ కాకుండా ఎక్స్ట్రా కలర్ వస్తే కాలినట్టు వేడివేడిగా తింటే బాగుంటాయి ఫ్రెండ్స్. టిఫిన్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో కొద్దిగా అల్లం పచ్చడి ఇప్పుడు చేశాను కదా, పుట్నాలు కొబ్బరి పచ్చడితో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టిఫిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కొత్త రకం కాఫీ పొడి ప్యాకెట్లు. ఇది చూసి సడన్గా చాక్లెట్ ప్యాకెట్ అనుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇన్స్టెంట్ కాఫీ అయిపోయింది, బ్రూ కాఫీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాఫీ పొడులు తెచ్చారు. నాకైతే ఇది నచ్చలేదు టేస్ట్. పాలైతే వేడి చేసుకుని కాఫీ తాగేస్తే పని అయిపోతుంది ఫ్రెండ్స్. టిఫిన్ పని. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.